హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనది క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీస్ నుంచి ఫోర్త్ వీడియో రాబోతుంది. ఫస్ట్ 3 వీడియోస్ ఆర్ హ్యామర్, ఇన్వర్టర్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్. 2 వీక్స్ బ్యాక్ అయిపోయింది. బేసికల్గా చాలా గ్యాప్ వచ్చేసింది, మధ్యలో వేరే వీడియోస్ వచ్చాయి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ఒకసారి చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతాయి నేను అనుకుంటున్నా. ఒకసారి చూసి నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ నేను మాట్లాడడానికి ఒకటి ఏంటంటే, హ్యామర్ ప్లస్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ లుక్ అనేది సేమ్ ఉంటుంది, బట్ వేర్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్. సో డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం ఇంపార్టెంటా, నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం ఇంపార్టెంటా అనేది ఆలోచించిన తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్, ఈరోజు చెప్తున్న షూటింగ్ స్టార్, ఈ రెండు సేమ్ లుక్స్ ఉంటాయి, కానీ ఎక్కడ ఫామ్ అవుతుంది, అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్లో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనే వాటి గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది చూస్తే మీరు ఒకసారి వీడియోస్ చూడండి. కొత్తగా వస్తూ బిగినర్స్ అయితే పక్కా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో లేదా నేనేం ఫోర్స్ చేయను, అది మీ ఓన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మన ఫోర్త్ వీడియో స్ట్రాటజీస్ రిలేటెడ్గా అన్నీ కవర్ చేస్తా, 1 by 1. కొంచెం టైం పట్టవచ్చు అంతే. ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా కూల్గా అర్థమయ్యేలా చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. సో షూటింగ్ స్టార్ చెప్పే కదా ఇంతసేపు ఏదేది సేమ్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు షూటింగ్ స్టార్ గురించి మాట్లాడితే దీంట్లో కవర్ అయ్యే మన టాపిక్స్: ఇంట్రడక్షన్, ఫార్మేషన్ ఇన్ డీటెయిల్, హౌ టు ట్రేడ్, స్ట్రెంగ్త్, ఎగ్జాంపుల్ చార్ట్. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే అసలు ఈ షూటింగ్ స్టార్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. షూటింగ్ స్టార్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్, ఈ రెండు అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. ఒక కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఎంతసేపు అని పెరుగుతుంది చెప్పు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే తీసేసుకోండి. కంటిన్యూస్గా పరిగెత్తుతున్నాం కొద్దిసేపు, ఓకే, పరిగెత్తిన తర్వాత కొంచెమైనా బ్రేక్ తీసుకోవాలి కదా. ఆ బ్రేకే ఫర్ ఎగ్జాంపుల్ ఈడ స్టేబుల్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ అవుతుంది అనేదే మనకు బ్రేక్గా తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ స్టాక్ అనేది రివర్స్ అవుతుందా లేదా అనేది ఇది ఒక బేస్డ్ పైన చెప్పొచ్చు. అయితే ఐదర్ హ్యాంగింగ్ మ్యాన్ లేకపోతే షూటింగ్ స్టార్, ఈ రెండు రివర్సల్ అవుతుంది ఒక ప్రైస్ అనేది ఐడెంటిఫై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఇది మనం ఐడెంటిఫై చేయగలగాలి చార్ట్లో, అర్థమైంది. ఇలా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు నెక్స్ట్ మనం లాంగ్ తీసుకుంటున్నామో షార్ట్ తీసుకోవాలన్న క్లారిటీ వస్తుంది అన్నట్టు. సో ఇలాంటి షూటింగ్ స్టార్లు వచ్చినప్పుడు ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇక్కడ నుంచి లాంగ్ తీసుకోకూడదు, ఇక్కడ నుంచి బై చేయకూడదు. F&O చేసేవాళ్ళు ఇక్కడ నుంచి షార్ట్ చేయాలి. మనకి ఎందుకంటే మనం స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళం కాబట్టి మనకు షార్ట్ అనేది అవైలబుల్లో లేదు. సో ఫ్యూచర్స్లో ఉంటుంది, కానీ మనకైతే ప్రజెంట్ అవైలబుల్లో లేదు, మనకు అవసరం లేదు. ఇది F&O వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని గురించి మాట్లాడితే సింగిల్ క్యాండిల్ స్టిక్, వేరే వాటితో మనం కంపేర్ చేయట్లేదు. బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ ఎట్ టాప్ ఆఫ్ ఏ అప్ ట్రెండ్, చెప్పా కదా నేను ఆల్రెడీ. బేరిష్ రివర్సల్ ఒక బుల్లిష్ ట్రెండ్ అయ్యింది, ఇప్పుడు బేరిష్ రివర్సల్ రాబోతుంది అనేది మనం ఆ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్లింగ్ ప్రెషర్ పుషెస్ డౌన్. సో ఎలా అవుతుంది అంటే, సో ఫస్ట్ మార్కెట్ ఒక గ్యాప్ అప్ కానీ సంథింగ్ ఏదో ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి బయ్యర్స్ ఏం చేశారంటే గట్టిగా తీసుకెళ్లారు దీన్ని, ఓకే, పై వరకు తీసుకెళ్లారు. ఓకే, పై వరకు తీసుకెళ్ళిన తర్వాత సెల్లర్స్ ఊరుకుంటారా, అరే బాబు ఇది రెసిస్టెన్స్ వచ్చేసింది, ఇంకా నువ్వు ఎంత ట్రై చేసినా పెరగదు, ఇక్కడ నుంచి పడేయడమే అని సెల్లర్స్ దాన్ని ప్రైస్ కిందికి తీసుకొచ్చారు. అందుకే ఈ బాడీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి ఇలా వస్తుంది అన్నట్టు. అంటే ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి క్లోజ్ అయిపోవడం. ఇది రెడ్లో ఉంటుంది లేదా గ్రీన్లో ఉంటుంది అన్నట్టు. సో కలర్ అనేది డజంట్ మ్యాటర్ ఇలాంటి టైంలో. ఓకే, కొంచెం రెడ్ ఫామ్ అయితే ఇంక కొంచెం స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు, గ్రీన్ ఫామ్ అయినా నో ప్రాబ్లం. ఇది మనకు ఫార్మేషన్, ఎలా క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది అనే వాటి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. తర్వాత ఫార్మేషన్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడితే, బాడీ షుడ్ బి షార్ట్ అండ్ ఎట్ ద బాటమ్. ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఇది మొత్తం క్యాండిల్, దీని బాడీ ఎక్కడ ఉండాలి అంటే కిందకు ఉండాలి. ఓకే, ఈ లోవర్ షాడో అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఉంటే ఎంత ఉండాలి అంటే చాలా చిన్నగా ఉండాలి, నెగ్లిజిబుల్ ఉండాలి. ఓకే,
నెగ్లిజిబుల్ ఉంటే మనం కొంచెం ఎక్కువ కన్సిడర్ చేయొచ్చు. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్పర్ షాడో డబుల్ ఆఫ్ బాడీ, ఈ అప్పర్ షాడో ఏదైతే ఉంటుందో సో ఇది ఉంది కదా, దీనికి మినిమం ట్వైస్ ఉండాలి, 2 టైమ్స్ ఉండాలి. ఈ ఎంతైతే బాడీ ఉందో దానికి 2 టైమ్స్ ఉంటే మనం మంచిగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ రాబోతుంది, సో స్టాక్ అనేది రివర్స్ అవ్వబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత చూస్తే హౌ టు ట్రేడ్. మరి అంత బాగానే చెప్పుకున్నావు కదా, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈ టైంలో ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే సో ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఏం చెప్పాను, డైరెక్ట్గా ఇక్కడే చెప్తా. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ పొజిషన్ ఎంట్రీకి ప్లాన్ చేయాలి. సో నేను చెప్పా కదా, బుల్లిష్ సైడ్ ఉండకూడదు ఇంకా. సో మనం లాంగ్ పొజిషన్స్ ఈ టైంలో తీసుకోకూడదు. షార్ట్కి ఈ షూటింగ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, షూటింగ్ స్టార్ క్యాండిల్, దీని కింద ఎంట్రీ పెట్టేసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒకవేళ విక్ పెద్దగా ఉంటే ఎలా బాబు అని అనుకోవచ్చు. విక్ పెద్దగా ఉంటే దీని కింద ఎంట్రీ పెట్టేసుకొని దీంట్లో ఆఫ్కి మనం స్టాప్ లాస్ పెట్టాలి. ఎందుకంటే కొందరు చాలా రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే మనలాంటి రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. దీంట్లో ఆఫ్ డివైడ్ చేసుకొని కొంచెం పైకి, ఆఫ్ మీదకి కొంచెం పైకి స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. ఓకే, 2 టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ వచ్చినాయి కదా. ఒకటేమో ప్యాటర్న్ పైన పెట్టేసుకుంటాం, రెండోదేమో ఈ విక్ ఆఫ్గా డివైడ్ చేసుకొని కొంచెం పైకి పెట్టేసుకుంటాం. అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం అక్కడే ప్లేస్లో పెడతాం కాబట్టి అక్కడికి వచ్చి స్టాప్ లాస్ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వేరియేషన్స్తోనే హిట్ కొట్టిపోతుంది, జస్ట్ 1 రూపీ వేరియేషన్స్తోని, కొన్ని పైసల వేరియేషన్స్తోని, ఆ వేరియేషన్స్తోనే హిట్ కొట్టిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఈ క్యాండిల్ స్ట్రెంత్ అని ఎలా చెప్తావు అని అంటే, ఫస్ట్ ఏంటంటే ఒక లాంగ్ బుల్లిష్ ట్రెండ్ ఉండాలి. ఓకే, ఒక లాంగ్ బుల్లిష్ ట్రెండ్ ఉండాలి ఫస్ట్ మనకి. ఓకే, ఒక అప్ ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి లాంగ్ బులిష్ తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అవుతుంది, ఇక పెరిగిపోయింది రబ్బాయి, ఇంతకంటే ఎక్కువ పెరగదు అనే ఒపీనియన్ రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఏమైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకొంచెం బెటర్ ఎక్స్పోజ్ చేయొచ్చు కంపేర్ టు ఈ గ్రీన్ క్యాండిల్ కంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఏంటంటే కొంచెం నమ్మకం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సెల్లర్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు. ఓకే, బాడీ కూడా కొంచెం చిన్నగానే ఉండాలి, మరీ ఓవర్గా కూడా ఉండకూడదు. ఇంకొకటి ఈ విక్ ఉంది కదా, ఈ విక్ అనేది నెగ్లిజిబుల్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత పైన విక్ ఏంటంటే లాంగ్ ఉండాలి. ఇదే టైంలో వాల్యూమ్ ఎలా ఉండాలి అంటే హెవీగా ఉండాలి, సెల్లింగ్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకేంటంటే బెటర్గా ఉంటుంది. ఇంకొకటి చూస్తే ప్రీవియస్గా ఏర్పడిన దాని క్యాండిల్ కంటే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవుతే చాలా బెటర్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఒక క్యాండిల్ ప్యాటర్న్ ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది చెప్పడానికి ఈ మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ చూస్తే ఎవెన్యూ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చార్ట్ పెట్టా. ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా పెరిగేసింది, కొంచెం బ్రేక్ తీసేసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిందా. ఇక్కడ చూడండి, ఇది ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి ఇది ఒక అప్ ట్రెండే కదా, ఈ అప్ ట్రెండ్లో షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి సడన్గా పడిపోయింది అన్నట్టు. ఓకే, ఇది నేను మంత్లీ పెట్టా. మీరు కొన్ని స్టాక్స్ ఏదైనా ఎగ్జాంపుల్, నాకు ఈరోజు మీకు జస్ట్ టెస్ట్ అనుకోండి ఇలాంటివి చెప్పేటప్పుడు, ఏదైనా ఎగ్జాంపుల్. ఓకే, వీక్లీ చార్ట్లో షూటింగ్ స్టార్ ఏ క్యాండిల్ ఏ స్టాక్లో ఉంది, మంత్లీలో ఏ స్టాక్లో ఉంది, డైలీ ఏ స్టాక్లో ఉంది. నాకు ఈ 3 చెప్పిన వాళ్ళు కొంచెం నేను వాళ్ళకి రిప్లై ఇస్తా. ఓకే, రెగ్యులర్గా రిప్లై ఇస్తా. సో వీళ్ళు ఎవరైతే ఈ 3 చెప్తారో, అర్థమైంది కదా, మంత్, ఓకే, వీక్, డైలీ, ఈ 3టికి 3 డిఫరెంట్ చార్ట్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, నేను 1 by 1 అన్ని స్ట్రాటజీలు కవర్ చేసుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.